హాయ్ ఫ్రెండ్స్, రోజు కూడా అండి మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటూ ఉండండి. ఈ స్విచ్ బోర్డ్ అనుకోవడానికి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నేను ఒక వీడియో పెట్టినప్పుడు కూడా చాలామంది అక్క నేను ఇలాగ నాన్ వెజ్ తినేసి చేసుకోవచ్చా, పీరియడ్స్లో ఉంటే చేసుకోవచ్చా అని అంటున్నారు. స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ ఇలాంటివి ఏమీ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఇంకా మీకు జీవితంలో ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే కనుక ఈ గురువుగారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్. మాకు ఎన్నో సమస్యల్ని ఇట్టే పరిష్కరించారు. మీరు కూడా ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. ఇంకా నిజంగా అండి రోజు కూడా టైం దొరికినప్పుడల్లా ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఆఫీస్లో ఉన్నా సరే ట్రావెల్ చేస్తున్నా సరే ఈ స్విచ్ బోర్డ్ని అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసము అని అంటే ఈ స్విచ్ బోర్డు మీకు మనీ బ్లాకేజెస్ కనుక ఏదైనా ఉంటే, అంటే మనకి రావాల్సిన మనీ రాకపోవడానికి మనకి ఏదైనా కొన్ని మనీ బ్లాకేజెస్ ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మనీ అనేది అనుకున్న టైంకి మన దగ్గరికి రావటం కానీ, జాబ్లో ఒక నిరంతరమైన ఆదాయం అనేది మనకి రావడం కానీ, ఆదాయం అనేది 10 రెట్లు రెట్టింపు అవ్వడానికి కానీ ఈ స్విచ్ బోర్డ్ అనేది మనకి చాలా వరకు కూడా పనిచేస్తుందండి. ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే టుగెదర్ డివైన్ కౌంట్ ఆన్, టుగెదర్ డివైన్ కౌంట్ ఆన్ అని ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఎన్నిసార్లైనా అనుకోవచ్చండి. రోజు కూడా రిపీటెడ్గా అనుకొని చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ కనిపిస్తుంది.